బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155556563. ఇప్పుడు మీరు ఎంత ఫ్రెండ్లీ రిలేషన్ హ్యాండిల్ చేయాలని చూసుకున్నా, సిచ్యువేషన్స్ అక్కడ ఎమికబుల్గా ఉండాలన్నట్టు మీరు ప్లాన్ చేసినా, మీ వంతు పరంగా మీరు ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ కూడా కొన్నిసార్లు డెఫినెట్లీ ఎమోషనల్ బ్రేక్ డౌన్స్ అనేవి షిప్లో జరుగుతూ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, అనుకోకుండా ఎవరికన్నా హెల్త్ బాలే, అప్పటికప్పుడు ఆ షిప్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ప్రాణాలు పోయినా, మెడికల్ ఎమర్జెన్సీస్ అరైజ్ అయినా మీకు డాక్టర్స్ అవైలబుల్ ఉంటారా? లేకపోతే సపోజ్ ఒక డెత్ జరిగింది షిప్లో మీరు ట్రావెల్ చేసేటప్పుడు, హౌ డు యూ హ్యాండిల్ దట్ సిచ్యువేషన్ అండి? అంటే అంతసేపు ఒక లైఫ్ స్టైల్ మంచిగా అలవాటు పడి పొద్దు నుంచి సాయంత్రం వరకు చేయడము, ఆడుకుంటున్నాము, ఒకేసారి సడన్గా ఏదైనా పోర్ట్లో రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, ఒక పోర్ట్లో చాలా స్ట్రెస్ఫుల్గా కొత్తగా చీఫ్ ఆఫీసర్ జాయిన్ అయ్యాడు. చీఫ్ ఆఫీసర్ అంటే ఏంటంటే ఆ షిప్లో లోడింగ్, అన్లోడింగ్, డెక్ మీద సంబంధించిన మెయింటెనెన్స్. ఇప్పుడు నేను ఇంజన్ డిపార్ట్మెంట్ ఎలా అయితే మేనేజ్మెంట్ లెవెల్లో హ్యాండిల్ చేస్తానో, డెక్ డిపార్ట్మెంట్లో అతను హ్యాండిల్ చేస్తాడు అనమాట. సో అక్కడ లోడింగ్ అవుతుందన్నమాట. సో తనకి కొత్తగా జాయిన్ అయ్యాడు, చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యాడు. మొత్తం బాడీ అంతా చెమటలు పడిపోయినాయి, కొలాప్స్ అయిపోయి కింద పడిపోయాడు. అక్కడ పెద్ద ఇంపార్టెంట్ ఆపరేషన్ జరుగుతుంది, అతను కొలాప్స్ అయ్యి కింద పడిపోయాడు. అదృష్టం కొద్దీ అది పోర్ట్లో ఉంది కాబట్టి వెంటనే అతన్ని అంబులెన్స్ రప్పించి అక్కడ నుంచి హాస్పిటల్కి షిఫ్ట్ చేశాం. బట్ జరిగిన ఒక 10 minutes ఆ షిప్లో అట్మాస్ఫియర్ వల్ల మాకు ఆల్మోస్ట్ ఒక 10 days వరకు సైకలాజికల్గా ఆ ఫీలింగ్ ఉంటుంది. మనం తోటి మంచిగా ఫ్రెండ్లీగా ఉండే ఒక వ్యక్తి ఇంత స్ట్రెస్కి గురై ఇట్లా పడిపోయిండు. అదృష్టం కొద్దీ అతను బతికాడు. అది పోర్ట్లో ఉండి ఆ టైంకి అతను హాస్పిటల్కి వెళ్ళిండు కాబట్టి, పొరపాటున అది కరెక్ట్ టైంకి లేకపోతే మనిషి ఎంతోమంది ప్రాణాలు ఈ స్ట్రెస్ఫుల్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందంటే, మనం ఎంత హెల్తీగా ఉన్నా కానీ ఇప్పుడు జిమ్ చేసేటోళ్ళు కూడా అప్పుడప్పుడు కొలాప్స్ అవుతూ ఉంటారు. సో మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ నా దృష్టిలో. ఇప్పుడు యంగ్స్టర్స్ కూడా ఎట్లా ఒక 23-24 years వాళ్ళు కూడా హార్ట్ స్ట్రోక్ తోటి వచ్చి చనిపోతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎందుకంత స్ట్రెస్ తీసుకుంటున్నారు? వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, ప్రొఫెషనల్ ఇష్యూస్ కానీ, దీనివల్ల ఎక్కువ స్ట్రెస్ ఈ మధ్య జనరేషన్కి పెరుగుతుంది. నేను అనేది ఒకటే, నువ్వు అంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. పాతకాలం వాళ్ళు బతకలేదు 100 years, 10 మందిని కానీ కూడా వాళ్ళు మంచినే పెంచుకున్నారు. ఇప్పుడు ఒక్కరిని కానీ ఎక్కువ మనము వాళ్ళని అల్లారు ముద్దుగా పెంచాలి, ప్రపంచంలో ఉన్నాయి అన్ని ఇవ్వాలి అన్న ఫీల్ తోటి మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నాం. అంత స్ట్రెస్ తీసుకోకుండా ఇంకా ఫ్యామిలీ పర్సనల్ లైఫ్ బాగుంది అనుకో, మనకి ఇంత స్ట్రెస్ ఉండదు అనేది నా ఫీలింగ్. సో నా వరకు నేను స్ట్రెస్ని ఎలా హ్యాండిల్ చేసుకుంటానంటే, వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఉంది అనుకో, ఒకసారి ఇంటికి ఫోన్ చేస్తాను, మాట్లాడతాను, మా పాపతోటి మాట్లాడతాను, కొంచెం ఆ విధంగా నేను రిలాక్స్ అవుతాను. మధ్యలో ఎక్కువ స్ట్రెస్. యూజువల్గా మీరు షిప్లో ఉన్నప్పుడు ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ జరిగితే మీకు అవైలబుల్గా డాక్టర్ ఉండరు. షిప్లో డాక్టర్ ఉండరు. పెద్ద పెద్ద క్రూజ్ షిప్స్ ఉంటాయి కదా, ప్యాసింజర్స్ ఎక్కువ ఉండే లగ్జూరియస్ షిప్స్, అందులో డాక్టర్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే మనుషులు ఎక్కువ ఉన్నారు, అదొక సేఫ్టీ ప్రికాషన్ కాబట్టి. ఇప్పుడు మా దాంట్లో లిమిటెడ్ 22-23 మెంబర్స్కి వాళ్ళు ఒక డాక్టర్ని ప్రొవైడ్ చేసి మాతో పాటు ట్రావెల్ చేయాలి. మీకేమన్నా ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్ ఉంటే మా షిప్లో మెడికల్ ఫస్ట్ ఎయిడ్ అని చెప్పి కోర్స్ చేసిన మెంబర్స్ ఉంటారు. మాకు కూడా ఫస్ట్ ఎయిడ్కి సంబంధించిన కోర్సు ఏమైనా కట్ అయినా కానీ అటువంటి చిన్నవి ఉంటాయి. కానీ పెద్ద కావాలి అంటే మేము రేడియో అడ్వైస్ తీసుకుంటాం అనమాట. లండన్లో ఉంటారు, ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క డాక్టర్ ఫెసిలిటీ ఉంటుంది, వాళ్ళకి ఫోన్ చేసి డౌట్లు క్లియర్ చేసుకుంటాము. కాకపోతే ఇందులో కూడా డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఒకసారి రియల్గా జరిగిన ఇన్సిడెంట్ చెప్తున్నాను. మా ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఒక అతను ఉన్నాడు, అతనికి ఒక సిమ్టమ్ జ్వరం 3 days నుంచి తగ్గట్లేదు. సో వీళ్ళు సిమ్టమ్స్ అన్నీ టైప్ చేస్తున్నప్పుడు క్యాప్టెన్ ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. ఆయన అక్కడ విన్న వాళ్ళు డాక్టర్ ఏమో ఇతనికి మలేరియా సిమ్టమ్స్ ఉన్నాయి, 3 days తర్వాత కూడా తగ్గట్లేదు కాబట్టి డోసేజ్ పెంచి ఇంకా ఈ ట్యాబ్లెట్లు యూజ్ చేయండి అని ఇస్తే ఆయన ట్యాబ్లెట్లు యూజ్ చేశాడు. కాకపోతే ఆయనకి రియల్గా మలేరియా లేదు. వీళ్ళు చెప్పిన సిమ్టమ్స్ ఏమో మలేరియా టైప్ చెప్పేసరికి ఆ మిస్కమ్యూనికేషన్ వల్ల ఆయన ఆ 1 వారం రోజులు ఆ ట్యాబ్లెట్ వాడితే ఆయన ఎటువంటి సిచ్యువేషన్కి వెళ్ళిందంటే, ఆయనకి హాలోజినేషన్స్, ఒక్కడు ఉండలేకపోతున్నాడు, వేరే వాళ్ళ క్యాబిన్లో పడుకుంటున్నాడు. ఎందుకంటే ఒక్కడి ఉంటే ఏం చేసుకుంటాడో తెలియదు. ఏదో హాలోజినేషన్ అంటే ధనుష్ సినిమా 3 మూవీలో మనుషులు ఇట్లా కనిపిస్తాడు చూడ, నిజంగానే అతను కనిపించిందంట. అంత పిచ్చిగా అయ్యి తర్వాత వితిన్ 1 month అతను షిప్ దిగి ట్రీట్మెంట్ తీసుకుని మళ్ళీ షిప్ ఎక్కిండు. మొన్న నాతో పాటు వర్క్ చేసిండు అనమాట. ఇప్పటికి కూడా తనకేంటంటే బ్రెయిన్లో అంట కొన్ని సెల్స్ కంటిన్యూగా తిరుగుతూ ఉన్నాయి అనమాట. ఆయనకు అప్పుడప్పుడు ఏదో పురుగు తిరిగినట్టు, నీకేమైనా పురుగు తిరుగుతుందా అంటాం కదా మనము, నిజంగానే అట్లాంటి ఫీలింగ్లో ఉన్నాడంట. సో అప్పుడప్పుడు ఇటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో ప్రాపర్గా మనం కమ్యూనికేట్ చేస్తే వాళ్ళు ప్రాపర్గా మెడిసిన్ ఇస్తారు. బట్ ఎంతైనా కొంచెం కష్టమే, అంటే ఇట్లా మెడికల్ వైజ్ కష్టం కాదు, చాలా కష్టం, చాలా సాక్రిఫైస్ చేస్తున్నారు. ఒక మెరీన్ ఇంజనీర్గా అంటే ఒక షిప్ క్రూ మెంబర్గా మీరు ఒక షిప్ ఎక్కారు అని అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్, ఇట్స్ నాట్ అ కేక్ వాక్, అండ్ అట్ ది రేట్ ఆఫ్ మెనీ సాక్రిఫైసెస్ ఎంతో కష్టాన్ని కూర్చి మీరు ఆ ప్రొఫెషన్లో ఉన్నారు. అంతే, హ్యాట్స్ ఆఫ్ అండి మీకు, నిజంగా హ్యాట్స్ ఆఫ్.
అసలు ఈ షిప్ ఇండస్ట్రీయే కనుక లేకపోతే, అంటే నాకు తెలిసి, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, 90% ఆఫ్ ది ట్రాన్స్పోర్టేషన్ అక్రాస్ ది గ్లోబ్ హ్యాపెన్స్ ఓన్లీ విత్ ది షిప్పింగ్ పార్ట్. ఎస్. ఇవాళ ఆయిల్ ట్యాంకర్స్ అక్కడ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్తున్నాయనే కానివ్వచ్చు, మర్కండైజ్ ఆ విషయానికి మాట్లాడితే ప్రతి చిన్నది, ఉప్పు, పప్పు, ఎవ్రీథింగ్, ఆల్ ది మర్చండైజ్ ఇస్ గెటింగ్ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ ద వరల్డ్ అంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది షిప్పింగ్. ఎస్. ఈ నేపథ్యంలో ఎథికల్ అండ్ ఎన్విరాన్మెంటల్ కన్సిడరేషన్స్ కనుక మనం చూస్తే, రీసెంట్గా ఏదో ఒక సముద్రంలో ఆయిల్ ట్యాంకర్స్ స్పిల్ అయ్యి అక్కడికక్కడ మంటలు వచ్చేసి మొత్తం చాలామంది, అంటే మెరైన్ అట్మాస్ఫియర్ని మొత్తం నాశనం చేసి కిందున్న ఎన్నో రకాల సముద్రం చేపలు, మెరైన్ లైఫ్ మొత్తం డ్యామేజ్ జరిగి చాలా పొల్యూషన్ కాజ్ చేసి ఒక అది ఏ ఊర్లో జరిగిందండి ఇది? విచ్ పర్టికులర్ సీ అని చెప్పాలి దీన్ని? ఒకసారి అయితే యుఎస్ కోస్ట్లో కూడా ఇలా జరిగింది ఇట్లా మొత్తం. ఓకే. సో రీసెంట్గా సింగపూర్లో జరిగింది, అంతకుముందు యుఎస్ సీ కోస్ట్ దగ్గర ఒకసారి జరిగింది. ఇలాంటి సందర్భాలు జరిగినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, మనిషి డెవలప్మెంట్ కోసం టెక్నాలజీని వాడి ప్రపంచ సంతోషం కోసం, మనందరి హ్యాపీనెస్ కోసం అడ్వాన్స్మెంట్స్ అవుతున్నాయి. షిప్పింగ్ ప్రాపర్గా వర్క్ అయినప్పుడు అందరం సంతోషంగా ఉన్నాం. కానీ ఇలాంటి డిజాస్టర్స్ జరిగినప్పుడు అరే మనిషి తన స్వార్థం కోసం తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని నాశనం చేస్తున్నాడు, పొల్యూట్ చేసేస్తున్నాడు అని ఒక గిల్ట్ వస్తుంది చూడండి. ఇట్లాంటివన్నీ చూసినప్పుడు మెరైన్ ఇండస్ట్రీలో పొల్యూషన్ని తగ్గించడానికి ఇలాంటి స్టెప్స్ ఉంటే బాగుంటుంది, ఇలాంటి యాక్టివిటీస్ కదా మనం టేకప్ చేయాలని మీకు ఎప్పుడన్నా అనిపించిందా? యాక్చువల్గా షిప్పింగ్లో ఏంటంటే ఏ యాక్సిడెంట్ జరిగినా కానీ కొత్త లా ఒకటి, రెగ్యులేషన్ ఒకటి వస్తుంది. ఇప్పుడు టైటానిక్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సోలాస్ అని చెప్పి ఒక కొత్త ఇంట్రడ్యూస్ అయిందనమాట మెర్చెంట్ నేవీలో. అంటే అప్పటి వరకు ఆ నావిగేషన్కి సంబంధించిన సేఫ్టీకి అంత ఇంపార్టెన్స్ లేదనమాట. సో దాని తర్వాత ప్రతి ఒక్క కంట్రీకి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి కొత్తగా ఒక లాని ఇంట్రడ్యూస్ చేశారు. ఒక ఆయిల్ పొల్యూషన్ ఏంటి, ఒక కంట్రీలో ఏదైనా అయిందనుకో, షిప్ వల్ల కోస్ట్ మొత్తం ఖరాబ్ అయిన తర్వాత మార్పులు అని చెప్పి ఒక కొత్త దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. దీంతో ఏంటంటే ప్రతి ఒక్క షిప్ ఇవన్నీ ఫాలో అవ్వాల్సిందే, ఒక్క చుక్క ఆయిల్ కూడా బయట పడొద్దు అన్న ఒక లా తీసుకొచ్చారు. ఆఖరికి సీవేజ్ ఏదైతే మా షిప్ నుంచి అది మన చేతిలో ఉండదు కదా, ఒక్క చుక్క ఆయిల్ కూడా పడొద్దు అంటే అది అలా ఉండకుండా చేసే బాధ్యత మాకే ఇచ్చారనమాట. ఏదైతే షిప్లో ఇప్పుడు ఇంత లక్షల ఆయిల్ ఉంది, అది వెళ్ళకుండా ఉండాలి అంటే బయట దాన్ని డబుల్ హల్ అని అంటారు అనమాట. ఒకప్పుడు ఒక్క హల్లే ఉండేది, అంటే బయట లేయర్ ఒక్కటే ఉండేది. ఇప్పుడు ఆయిల్ ఏ షిప్ అయినా తీసుకున్న ఈ ఆయిల్ ట్యాంకర్లో డబుల్ హల్ అని ఉంటుంది. అంటే ఒక లేయర్కి హోల్ పడ్డా కానీ డైరెక్ట్ ఆయిల్ బయటకు వెళ్ళకుండా ఇంకో లేయర్ కూడా ఉందన్నమాట బయట. సో అలాంటి కొత్త కొత్త కన్స్ట్రక్షన్ లెవెల్ నుంచి వెళ్ళి మేము వర్క్ చేసే మిషనరీ మీద కూడా ఇటువంటి రూల్స్ పెట్టారు. ఇప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు ఆయిల్ అంతా ఉంటుంది, గ్రీస్ అంతా పడి ఉంటుంది, దాని అంతా బయట పడేయలేము మేము. ఏదైతే ఆయిలీ వాటర్ ఉంటుందో దాని అంతా ఫ్రెష్ వాటర్ లాగా ఆల్మోస్ట్ కన్వర్ట్ చేసి మేము బయటకు వదులుతాం అనమాట. ఆ డర్ట్ ఏదైతే ఉందో వేరే పోర్ట్లో మనము గార్బేజ్ లాగా ఇస్తాం.